అరే ఈసారి దసరాకు దావత్ ఏం ప్లానింగ్ చేద్దాం రా సంతు? ఏం ప్లాన్ చేద్దాం రా? జేబులో చిల్లి గవ్వ కూడా లేవు. నా దగ్గర ఏమన్నా జేబు నిండి ఉన్నాయారా? నాది కూడా కదా పరిస్థితి. ఏమన్నా ప్లాన్ చేద్దామా? తీరని చెప్పే ఈ రక్క అంటే ఇల్లు వీకి పందిరే ఇవన్నదా అట. జేబులో రూపాయలు ఎవరా అంటే దసరాకు ప్లానింగ్ చేద్దాం అని పడుతుంది. అరే నీతో గండం ఉన్నది ఏంద్రా? ఈ పండగ ఉపాసం ఉందామా రా? నువ్వే చెప్పు. ఉపాసం ఉన్నడు ఎందుకురా? మరి ఏం చేద్దాం నువ్వే చెప్పు. అరే ఏం చేద్దాంరా మరి? పోయినసారి లెక్క గొర్రెపోతుని తీసుకొని పోగులేద్దామా రా మరి? అరే పోయినసారికి ఇట్లనే మందం వస్తాయని పోగులెత్తి ఇప్పటికి ఇంకా ముగ్గురు పైసలు ఇవ్వకపోయా జేబులోకి వెళ్ళి పెట్టుకునే కాలమే. ఈసారి మంచోళ్ళని చూసి పోగులేద్దాంరా. అరే పోయినసారి కూడా అందరు మంచోళ్ళు అని రాత్తింగారా పోగులు. ఊగా గట్టిన అవుతారా? ఇప్పుడు పోగులు రాగానే పైసలు వసూలు చేద్దాం. అరే నువ్వు చెప్పే అంత మంచిగానే ఉన్నది కానీ నిన్ను పట్టుకొని పని చేసుడు అంటేనే నాకు టెన్షన్ అవుతుందిరా. టెన్షన్ ఎందుకురా? నేను లేనారా? పోయినసారి పండుగ కూడా ఇట్లనే అన్నావు, నన్ను ఉపాసం బండ పెట్టినావు. పోయినసారి లెక్క కాదురా, ఈసారి నన్ను నమ్ము, పోయి పోగులు రాద్దాంపా. అందరూ ఎటో పోతారు, ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. ఏం లేదు కాక, నా బండి ఖరాబ్ అయింది, ధర్మారం పట్టుకపోదాం అనుకుంటున్నాం. సరే సరే తీరా మంచిది, పోయిరారు. అరే ఆయన చెప్తా అంటే ఎందుకు ఆగవన్నవేంద్రా? ఏం చెప్పుర్రా ఆయనకు? మనకే పైసలు మిగిలేరా అంటే మళ్ళీ ఆయన పొత్తు కత్తి ఎట్లరా? మనం పోదాంపా, బండి తీరా. ఓ రావన్నా పండుగకు గొర్రె పొడల్ని పోతాను, పోగు రాయమంటావా? గొర్రెపోతులు పోతారా? పోకు ఎంత మరి? ఎంతనే? తక్కువనే, పోకు 1000 రూపాయలు. 1000 ఇంకా తక్కువనేనారా? 800 ఇస్తారా? 20 పోకు. 700లకు మరి బొక్కలు వేస్తే మరి మెత్తడి అవుతారా? వేయమంటావా? గట్టి ఉంటుందారా? అందరికి వేసినట్టు మనకే ఇది. అందరికి వేసినట్టు వేస్తాం కానీ మరి 1000 రూపాయలు అవుతుంది. సరేరా, ఒకటే రాయి, పైసలు అయితే ఇప్పుడు లేవు, మరి పండుగ ఇస్తాం. లేదే, పోయినసారి గిట్నే రాస్తే మాకే బొక్క పడ్డది, పైసలు ఇచ్చిన వాళ్ళకే రాస్తాన్నాం. అరే పైసలు చంపలేరా? పోయి తెస్తా. అరే ఇలా పేరు రాయి. సరే రవాణా పంపిస్తాం. సంగతి ఎటో పోతారు ఇద్దరు కలిసి. నీకోసమే వస్తానే. నా కోసం దేనికి? పండుగకు గొర్రె పోతును పోతాను, పోగు రాయమంటావా అని. అద్దు మా గొర్రెగోత్రం. తినం. ఏంది గొర్రె గోత్రం? నేను ఇది ఎప్పుడు ఇన్లే. నువ్వు వినకపోతే నేనేం చేయాలి? జరుగు, నేను పోవాలి. గొర్రె గోత్రం అంటాడు ఏంది ఎపిసోడ్? ఆయన దగ్గర పైసలు ఉన్నాయో లేవో పీకని ఇదా, మనం పోదాం. బావా బీరకాయలు తెంపుతాను గారు. బావా బీరకాయలు ఎందుకు కానీ పండగకు గొర్రెపోతును పోతాను, పోగు రాయమంటావా? గొర్రెపోగు కారా, మాకు ఇంట్లో కోడిపుంజు కోసుకుంటాం. పండుగ రోజు కోడిపుంజు తింటారా బావా? ఇప్పుడు గొర్రెపోగు రాయించుకో. నా దగ్గర పైసలు లేవురా, ఎందుకు? బావా పండుగ రోజు చికెన్ తింటావా బావా? నేను లాత గొర్రెపోతును పోతాను, అక్కడ నూనెలో గోలివాను, నోట్లు అయితే కరిగిపోవాలి, ఒక పోగు రాయమంటావా? నువ్వు చెప్తే నోట్లో నీళ్ళు ఉంటానే కానీ పైసలు లేవురా బామ్మ. ఏ పైసలు లేవా అనే? ఏమన్నా రోజు తింటానవా? ఒక 1000 రూపాయలకే నీకు పెద్ద అవుతుందానే, ఒక పోగు రాసుకో. సరేరా మరి ఒకటి రాయిపో. సరే బావా రాసిన, మరి పైసలు తీసుకురాబో. పైసలు ఇప్పుడే ఇచ్చినారా? తెస్తాగు మరి. సరే బావా. అరే ఇంకెన్ని పోగులు ఉన్నాయిరా? అరే ఇంకొక 3 పోగులు ఉన్నాయిరా, ఒకటి నీకు, ఒకటి నాది, ఇంకా అమ్మ రాయమన్నది ఒకటి, అడిగి పోయి అది ఒకటి రాసుకొని పోదాంపా. సరే మరి. ఓ అమ్మా ఉన్నారా? ఏంది పిల్లగా ఇస్తారు? అవమ్మా మొన్న గొర్రెపోగు కావాలంటే రాయమంటారా? మా తీసుకుంటా కానీ పోక్ ఎంత పిల్లగా? ఎంతమ్మా అంతే, 1000 రూపాయలు పడతాయి. మా తీసుకుంటాం కానీ మా ముసలాయ దాంగది బొక్కలు బొట్ట వంపకూరి, కొంచెం మెత్తడి కూర ఉంటే వంపూరి. బొక్కలు బొట్ట అంటే నీకు సపరేట్ వస్తుందా? అందరికి వచ్చినట్టు నీకు వస్తుంది. ఏమో మరి నాకు తెలియదు కానీ మెత్తడి అయితే వంపూరి, లేకపోతే లేదు. అరే
మన పోగులు ఉన్నాయిగా, మన పోగులలో మెత్తడి మెత్తడి వాళ్ళకి వేసి పంపిద్దాం. ఈ ఓడగొట్టు తొందర. సరేరా. అమ్మ పైసలు లేపో. సరే తెస్తా. అరే పోగులన్నీ నిండినాయా? అరే అన్నీ క్లోజ్ అయినాయిరా. మరి పా ఇంకేంది, పోయి గొర్రె పొడేలకు భయాన పెడదాం. పెట్టేద్దాం పారా, అన్నీ అయిపోయినాయి పైసలు కూడా. గొర్రెను కొనుడు కొందాం కానీ మరి ఏ పాటిది కొందాం? గొర్రె ఒక 15 కిలోల దాకా వెళ్ళాలిరా. గొర్రె కాదురా, గొర్రె పోతును కొందాం. పొడేలు కొందామా? పొడేలే కొందాం. మరి దసరా సీజన్ రేట్ ఎంత అంటారో మరి? అరే రేట్ ఎంత అంటే నీకెందుకురా, ఓదన మనోడేనే రా పెళ్ళుదన. ఓదానేనా? ఓదననే. అరే ఓదన మనోడే కారా, ఎంతో ఒకటి గిట్టదా రా. సరే ఓదన్న మనోడే అంటున్నావు కానీ మరి రేట్ గిట్టనిస్తాడా? ఏ గిట్టనిస్తాడు. ఓదనా ఓదనా ఓదనా. అరే ఓదాన్ని ఇంకా రానట్టున్నాడు కారా, ఇలా పొలం కాడి గిట్ట వేయండి. ఏంది ఏం చేద్దాంరా మరి? ఇప్పుడు ఉందామా పోదామా? అరే మళ్ళీ ఏమొస్తాం రా, ఇంటికి పోయి తీసుకొస్తా కదా, వచ్చేదాకా ఇక్కడ ఉండు నువ్వు. అరే నన్ను ఉండు అని నువ్వు ఎప్పుడు బరబ్బరే చెప్తాను కానీ నువ్వు ఎటు పోతాటే ముడతావు. తొందర రారా. సరే సరే రా, చెప్పండి వస్తారా. అద్దురా అనగా ఈ పని ముంగటేసిండు ఈ గాడిది. ఇలా నా గతి ఏం చేస్తాడో ఏమో మరి. శ్రీకాంత్ గాడు సంత్ గాడు ఈ దసరాకు ఏదో ప్లాన్ చేస్తారు. అదేం ప్లానో తెలుసుకుందామని నేను పోతే నన్నే మస్క కొట్టిపోయిర్రా. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారో మనం తెలుసుకోవాలరా. ఏం లేదురా, వాళ్ళు దసరాకు ఒక గొర్రెను కొని పోగులు నింపి పోకు 100 రూపాయలు మిగిలించుకొని దావా చేసుకుని ప్లాన్ చేసిర్రు. అవన్నీ పెద్ద ప్లాన్ చేసిర్రా, భలే ప్లాన్ చేసిర్రా వాళ్ళు. అరే మనం కూడా 2 కొని పోగులేద్దామారా, మనకు కూడా దసరా ఒడ్డు ఎక్కుద్ది. ఏ గారిస్కు మనతో ఏడైతుందిరా. ఆ గొర్రెలు కొనాలి, ఆ పోగులు మాట్లాడాలి, ఆ ఇంటింటికి తిరిగి పైసలు ఎవడు వసూలు చేస్తారా? అది మనతో కాని పని. ఎవడెవడ దొరకడారా బక్రగాడు, ఒడ్డెక్కిద్దాం. ఎక్కిద్దాం రా. అరే శ్రీకాంత్ ఇటారా. ఏమరా శ్రీకాంత్, అప్పుడు ఊరసూపు చూసుకుంటా పోతారేటో ఇద్దరు. ఏంటిది సంగతి? ఏగా గొర్రెకు భయం పెడదామని వేయనమే, ఓదన్న లేడు, ఎక్కించుకొద్దామని పోతాననే. అవురా, మరి పొద్దుగాల అడిగినప్పుడు బండి ఖరాబ్ అయింది, అదైంది ఇదని అబద్ధం ఎందుకు అడిగిర్రా? ఏ సంతకాడు వద్దానంటే మీకు చెప్పడానికి. ఎందుకురా, మాకు చెప్తే ఏమవుతుందట్రా? ఏమోనే, ఆ సంతకాడు మీతోటి చెప్పకన్నాడే. ఆ గొర్రె గట్టే భయన పైసలు నా దగ్గరనే ఉన్నాయే, నేను పోతాననే. అరే మన దగ్గర పైసలు బాగున్నట్టున్నాయిరా. వానికి బీరు తాగిపిస్తే మనందరికి తాగేంత మంది తాగిపిస్తారా. వానికైతే నువ్వు అర్జెంట్ పోయి ఒక బీరు పట్టుకుని రా పన్నాడు. పోకుంటానే ఉంచు. మేము చూసుకుంటాం పో నువ్వు. ఇంకేంద్రా, దసరా గట్టిగానే ప్లాన్ చేసిర్రు గారా? ఏమోనే, ఈసారి ఎట్లయితే చూడాలనే, మరి నేను పోతాననే. మరి ఏ పోవా, ఆగరాదురా, మమ్మల్ని దేకేటట్టే లేవు. ఆ శ్రావణ్ గారికి చెప్పిన ఒక బీరు తీసుకొస్తాను, నాకు ఒక గిలాస్ ఆగిపోయావు. ఏ గిప్పుడు బీర్ ఎందుకే, ఎప్పుడైనా చూద్దాంతి. ఏం మీరంటే మమ్మల్ని దేకర్రా, మేము గట్లా కాదు. ఆ గొర్రెకేం లేట్ కాదు కానీ ఒక గిలాస్ తాగిపోయేవాడు. వద్దాని చెప్తున్నారు ఏందిరా, మీరు మల్లోడు మోపి చేసిరా. ఏం కాదురా, ఏమవుతుంది? ఒక గిలాస్ తాగిపోయేదానికి ఏమవుతుందిరా? ఇగో తమ్మి తాగు. అరే మీరు తీసుకోరానే. నేను తర్వాత తాగుతాను, నీకు ఎగిరితా ఉన్నది కారా, నువ్వైతే తాగు. అరే ధూపం ఉన్నట్టున్నావు గారా, గ్లాస్ లేపనే లేపినావు. ఈ గిలాసం కూడా తాగురా. సరే తాగుతా, తీయరా. దూపకొద్దు నువ్వు. తాగుతా. అవుగా నీ గొర్రె పట్టెలకు ఏ పాటి పైసలు జమ చేసిర్రా? అయినా 10,000 దాకా అయినాయిరా.
అవు కానీ మాతో ఎవరితో చెప్పలేదు సంతకం మీ ఇద్దరే బాగా సొప్పతాయినారా అరే ఆడోటి నువ్వు ఓటారా నాకు మందు ఏడరా నీ ఒక్కటే బీర్ ఎత్తి అంత నువ్వే తాగుతూ ఏడున్నది ఇలా అరే మీరు అన్ని సగం పనులు చేస్తారేందిరా ఈ మంది ఎక్కడ సరిపోతుందిరా నీ పైసలు పట్టుకురాపో ఇది సరిపోతారా మస్తాన్ అయితే దసరాకి ఎంజాయ్ అన్నా అరే తీసుకొని రావురా మర్చిపోడు మీరు మనకు పైసలు కారువారా బీలు ఎక్కడ ఉన్నారా బీలు అరే తేపోరా పైసలు ఇస్తా మళ్ళీ కట్టను పట్టుకురాపు పైసలు లేవరా అమ్మా మరి షాప్ తీసుకురారా మనోడు వచ్చేయాలి ఆగుర్రా అరే గుద్దురా గుద్దురే ఏం ఎక్కుతానాయిరా వీళ్ళు డేంజర్ ఉన్నాయిరా అట్లా బిడ్డలు అరే నువ్వు ఓకేరా అరే మంచి పట్టుకొచ్చినారా ఎక్కడికి ఉన్నాయిరా తీసుకోరా తీసుకో నీకంటే ఎక్కువ తాగు లైట్ బీర్ స్ట్రాంగ్ అయిపోయిందా అరే ఏ బీర్ అయితే మీరు తీసుకోరా తీసుకో తాగురా గుద్దురా గుద్దురా గుద్దు మళ్ళీ తెప్పిస్తా గుద్దురే వీడు ఇప్పుడే అత్తనని వేయిండు చూసి నా కళ్ళన్నీ పోతాన్నాయి వీడు ఇగత్తలేడు ఆగత్తలేడు ఈ ఫోన్ అన్న చేద్దాం ఫోన్ వస్తుంది కారా ఫోన్ వస్తుంది ఫోన్ మీకన్నా ఎక్కువరా మీరే ఫస్ట్ రా అరే వానికి బాగా అయిందిరా మందు మీరైతే తాగుర్రా అవ్వ వీని ముఖం కాగిదాలుగా ఫోన్ అన్న లేపు సత్తలేడు రమేష్ చెప్పు ఊళ్ళే మా శ్రీకాంత్ గాడికి ఇట్లా కనబడ్డా ఆడే శ్రీకాంత్ ఆడ శ్రావణగాడు సంతు ఆ వినోద్ ఐకేపులా కలిసి కూర్చుండి ఓ బొమ్మనంగా తాగుతారు నువ్వు పోలే ఆడికి కాటన్లు తెప్పించుకుంటారు ఇవాళ 2-3 కాటన్లు తాగిరు ఇలా జిమ్ముతాడుగా పైసలు శ్రీకాంత్ దగ్గర డబ్బులు మంచిగా ఉన్నాయి సిమ్ము పార తింటాడు మొత్తం ఏంది ఆ శ్రీకాంత్ గాడు పెడతాడా 2-3 కాటన్లు తాగిరు వరకు వీళ్ళ నా కుంప ముంచిండు వాడు గొర్రెపూడేలు పైసలు ఓడగొడతాడో ఏమో గొర్రెపోతే ఎక్కడిది పైసలు ఎక్కడి దసరా పండుగకు ఆటను పోద్దామని పోగులు నింపినవే
ఆ పోతు పైసలు పట్టుకొని మనోడు ఆయన తీసుకొస్తానని వేయండు. ఇక జాడలేడు పత్తలేడే. గొర్రెను ఉందామని వచ్చిర్రా ఆ పైసలు ఎక్కడి మొత్తం ఉడిచినాయి కావచ్చు పో. అబ్బా శ్రీకాంత్గా నా కొంప ముంచుతీవి గారా, ఈ దసరా కూడా నన్ను ఉపాసం ఉంచుతీవి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా పల్లెటూరు. అందరికీ ముందుగా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను గంటి కొట్టండి.